డాలీ జైన్ అనే ఒక ఆవిడ ఒక హోమ్ మేకర్, అంటే ఒక 10 years బ్యాక్ ఆమె ఒక హోమ్ మేకర్. నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో శారీస్ కట్టుకొని అందరూ అమ్మలు అట్లా ఎట్లుంటారో అలా ఉండే ఒక ఆమె అనమాట. కానీ ఈరోజు తను ఒక్కసారి శారీ డ్రేప్ చేసింది అంటే 35,000 నుంచి 1,20,000 వరకు ఓన్లీ వన్ టైం, అంటే 10 minutes కూడా పట్టదు హార్డ్లీ. సో అంత టైంలో ఆమె అంత సంపాదిస్తుంది అనమాట ఒక శారీ కట్టడం వల్ల. అది కూడా ఆమె ఎవరెవరికి శారీ కడుతుంది అంటే, రీసెంట్గా అయితే అంబానీ ఫ్యామిలీలో ఒక గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది కదా, సో అందులో ఉన్న లేడీస్ అందరికీ కూడా ఆమెనే శారీ డ్రేప్ చేసింది. అలానే దీపికా పదుకోన్, ఇంకా అలియా భట్, ఇలాంటి సెలబ్రిటీస్ అందరికీ తనే అనమాట, ఆల్మోస్ట్ తనే చేస్తుంది. సో అంటే ఇప్పటి వరకు ఎంత అమౌంట్ ఆమె సంపాదించి ఉంటుందో అర్థమై ఉంటుంది. ఒక శారీ డ్రేపింగ్లో ఇంత బిజినెస్ అనేది ఉంది. సో ఏ పని కూడా తక్కువ కాదు. అందుకని మనం కూడా ఈరోజు అంత రేంజ్లో కాకపోయినా ఒక పర్ఫెక్ట్ శారీ డ్రేప్ అయితే ఈరోజు నేను చేసి చూపిస్తా 2 types ఆఫ్ శారీస్ పైన. ఫస్ట్ అయితే పట్టు శారీతో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా శారీ కట్టేటప్పుడు కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయొద్దు, కంప్లీట్గా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయొద్దు, ఎగ్జాక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు 2 legsకి మనకి మధ్యలోకి రాకుండా ఉంటుంది శారీ. నీట్గా టక్ చేసుకుంటూ వెళ్తే మనకి క్లమ్జీ అనేది ఉండదు శారీ తర్వాత లుక్ అనేది. ఓకే, ఇక్కడి వరకు టక్ చేయాలి, ఈ సైడ్ వరకు. తర్వాత ఇది అంతా తీసుకోవాలి. దీన్ని ఒక రౌండ్ మనం ఎక్కడ టక్ చేయకుండా తిప్పాలి. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఇక్కడ ప్లీట్స్ పెడతాం కదా కొంగుకి, సో అది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఎవరు ఇప్పుడు శారీ కట్టడానికి హెల్ప్ లేరు అన్నప్పుడు ఈ ప్లేస్లో ఒక పిన్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టిన తర్వాత జస్ట్ ఈ 2 hands యూజ్ చేసి ఇట్లా ఒకసారి, ఇది ఒకసారి, అంతే సింపుల్గా ఇటు ఇటు తీసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1.5 feet తర్వాత మళ్ళీ ఇంకొక పిన్ పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ హైట్ మీకు అర్థమై ఉంటుంది కదా. ఎప్పుడైనా మనం శారీ కట్టుకున్నప్పుడు మన నీళ్ళు ఎంత ఏదైతే ఉంటుందో దానికన్నా కొంచెం కిందకి ఈ కొంగు ఉండాలి. దానికన్నా తక్కువ ఉన్న పొట్టికి కనిపిస్తారు, పొడుగుంటే సన్నగా కనిపిస్తారు. సో ఇదిగో ఇంత లెంత్ సరిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ పైన ఎప్పుడు పిన్ చేయొద్దు, ఈ బ్యాక్ సైడ్ బ్లౌజ్కి ఇక్కడ ఈ డోరీస్ ఉన్నాయి కదా దీని పక్కన పిన్ చేసుకోవాలి. వీటిని ప్లీట్స్ కూడా ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడే ఇక్కడ ఎక్స్ట్రా మనం పిన్స్ పెట్టాం కదా వాటిని మొత్తం రిమూవ్ చేసేయాలి. సో బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఫ్రంట్ సైడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ పిన్ చేసాం కదా, ఫ్రంట్ సైడ్ పిన్ ఎక్కడ చేయాలి అంటే ఎగ్జాక్ట్గా షోల్డర్కి కొంచెం కిందకి చేయాలి.
ఇక్కడ షోల్డర్ లైన్ కనిపిస్తుంది కదా మనకి బొమ్మకి, దీనికన్నా కొంచెం కిందకి పెట్టాలి. వీటన్నిటిని ప్రాపర్గా ఇప్పుడే సెట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం ఇవన్నీ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఏమో ఇక్కడ, ఫ్రంట్ సైడ్ ఏమో ఈ 2 ప్లేసెస్ జస్ట్ ఇంత గ్యాప్ తోటి మనం పెట్టినాము. నెక్స్ట్ ఇది మొత్తం ఇక్కడ కరెక్ట్ లైన్ ఎట్లా వస్తుందో చూడండి. ఎవ్రీ టైము మనము ఎక్కడ పిన్ చేసినా దానికన్నా ముందు ఈ స్టెప్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇట్లా ఒకసారి ఇట్లా, మళ్ళీ లోపల నుంచి ఇట్లా, మళ్ళీ ఇటు నుండి వీటిని కరెక్ట్గా అలైన్ చేసుకుంటూ రావాలి. ఇట్లా పెట్టి మనం ఇక్కడ పెట్టే ఈ కొంగు ఏదైతుందో ఇక్కడ ఆర్మ్ హోల్ వరకు అస్సలు తీసుకెళ్ళొద్దు, అంటే ఇట్లా ఎప్పుడు కట్టద్దు శారీని. ఇది కంపల్సరీ మనకి బస్ట్ ఏరియాలో ఇంత గ్యాప్ ఉండాలి మినిమం. అప్పుడు మనకి షోల్డర్ అనేది మంచిగా ఎక్కువ విడ్త్ కనిపిస్తుంది, ఏమైనా జ్యువెలరీ వేసుకున్నా బాగా కనిపిస్తాయి. మీకు ఒకవేళ ఇక్కడ ఇట్లా మూవ్ అవుతూ ఉంటుందేమో ఎవ్రీ టైం అన్నప్పుడు ఇక్కడ ఒక పిన్ కూడా చేయొచ్చు. చిన్న పిన్ తీసుకొని కనబడకుండా, ఇన్విజిబుల్వి కూడా ఉంటాయి, అంటే కలర్స్ శారీ కలర్లో ఉండే సేఫ్టీ పిన్స్ కూడా దొరుకుతాయి, అవైనా పెట్టచ్చు. ఇట్లా పెట్టి దీన్ని వెనకాల నుండి టైట్ చేసుకోవాలి. సో మనము ఇప్పుడు కుర్చీలు వేస్తున్నాము. ఈ కుర్చీలు వేసే ముందు ఇది మనకు డిస్టర్బ్ చేయకుండా మనందరికి మంచిగా కనపడడానికి వీటిని అయితే ఇటు సైడ్కి జరుపుతున్నా నేను. తర్వాత మళ్ళీ సెట్ చేస్తా ఎలా చేయాలో. ఇంకొక పిన్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, ఇటు సైడ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొందరికి రైట్ హ్యాండ్ యూజర్స్ ఉంటారు, లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్ ఉంటారు, కాబట్టి ఎటు సైడ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇట్లా పెట్టినప్పుడు మనకు ఫస్ట్ అనేది కొంచెం మనకు టైట్గా వచ్చినట్టు అనిపిస్తుంది, దాన్ని కంప్లీట్గా వదిలేసేయండి. ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది వదిలేసి మనకి ఇట్లా తిప్పడానికి ఫ్రీగా ఉండే అంతవరకే తీసుకోవాలి. నెక్స్ట్ మెయిన్గా వీటిని కరెక్ట్గా లైన్గా పెట్టాలి. ఎగుడు దిగుడుగా ఉంటే మనకి శారీలో ఇవన్నీ ఇట్లా కిందకి అటు పైనకి కిందకి అట్లా వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ పెట్టేటప్పుడు డైరెక్ట్గా వీటిని సమానంగా తీసుకెళ్ళి టక్ చేస్తారు, కానీ అట్లా కాకుండా ఈ చింగులు మనము ఫస్ట్ కింద ఉన్నది ముందుకి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా స్టెప్స్ వైజ్గా ఇట్లా స్ప్రెడ్ చేసి మనము పిన్ చేయాలి. అప్పుడు ఇవన్నీ ఈ చింగులు అన్నీ కూడా ఓపెన్ అయ్యి కనిపిస్తాయి అన్నమాట. పిన్ పెట్టేసి పక్కకు పెట్టాలి, తర్వాత సెట్ చేయాలి. ఇట్లా వదిలేసి ఇక్కడ పార్ట్ గురించి, ఇక్కడ ఏంటంటే ఎంత మనకి ఇట్లా లైన్స్గా వస్తే అంత మంచి లుక్, పర్ఫెక్ట్ లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, అందుకని దాన్ని ఇట్లా తీసుకోవాలి. సో ఇక్కడ మనము పిన్ పెట్టేసి ఇట్లా వదిలేసినాం కదా, ఇక్కడ ఒక పిన్ పెట్టినాం. సో ఈ పిన్ని తీసేసి ఇట్లా స్టెప్స్ వైజ్గా వస్తే మంచి నీట్ లుక్ కనిపిస్తుంది కదా, ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా తీసుకోవాలి.
సో ఇవన్నీ ఇట్లా లైన్స్ లాగా వచ్చినాయి కదా, ఇవన్నీ కలిపి ఇక్కడ పిన్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మనకి ఎక్కడ లూజ్ వచ్చినట్టు కానీ ఇట్లా పక్కకి పడిపోతున్నట్టు కానీ ఎక్కడ కనపడదు. ఇప్పుడు మనము కుర్చీలు కింద సెట్ చేద్దాం. ఒకవేళ స్ట్రైట్గా ఉండట్లేవు చింగులు అంటే ఆ టైంలో మనం స్ట్రైట్నర్ యూజ్ చేసి ఇట్లా స్ట్రైట్ చేయొచ్చు. కింద ఇట్లా ప్రాపర్గా సెట్ చేసుకున్న తర్వాత టక్ చేద్దాం. ఇవి అసలు ఇవి ఎక్కడ టక్ చేయాలనేది ఇంపార్టెంట్. కొందరు ఇక్కడ చేస్తారు, కొందరు ఇక్కడ చేస్తారు. ఇది కూడా మనము శారీ ఎక్కడ స్టార్ట్ చేసినామో మిడిల్లో సేమ్ ఆ ప్లేస్లోనే చేయాలి. సో ఇట్లా అన్ని కరెక్ట్ లైన్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఒక పిన్ పెట్టాలి. మనం శారీ పిన్ అయినా యూజ్ చేయొచ్చు, రెగ్యులర్ సేఫ్టీ పిన్ అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ కొంచెం క్లాత్ అనేది మిగిలిపోయి వస్తుంది. దాన్ని ఎక్కడ కూడా కంప్లీట్గా మొత్తం తీసుకొచ్చి ఒకే దగ్గర టక్ చేయకుండా కొంచెం కొంచెం టక్ చేసుకుంటూ ఇట్లా బ్యాక్ వరకు వెళ్ళాలి. ఇట్లా బ్యాక్ వరకు టక్ చేసుకుంటూ వెళ్ళాలి నీట్గా, ఎక్కడ కూడా క్లమ్జీ అనిపించకుండా. శారీ కట్టడం అయితే అయింది, కానీ సెటప్ అనేది ఇప్పుడు చేయాలి. పట్టు శారీ అంటే మనకి కంపల్సరీ వడ్డానం నగలు ఉంటేనే బాగుంటుంది కదా. సో అవి కూడా వేసి వాటితో కూడా కొంచెం సెట్ చేద్దాము. సో ఇప్పుడు నెక్స్ట్ లుక్ రిసెప్షన్కి అట్లా మంచిగా ఒక బర్త్డే పార్టీస్కి అట్లా వెళ్ళినప్పుడు సింపుల్గా. సో సేమ్ మళ్ళీ ఇది కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా మిడిల్ నుండి సేమ్ మళ్ళీ ఇక్కడ వరకు టక్ చేసిన తర్వాత ఒక రౌండ్ తిప్పాలి. దీన్ని కూడా సేమ్ సింగిల్ పళ్ళు వేసి చూపిస్తే ఎలా ఉంటుంది పార్టీ లుక్. కానీ సింగిల్ పళ్ళు అయినా కూడా ఫస్ట్ మనము ఇట్లా తీసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఆ హైట్ కరెక్ట్గా మనకి కొంగు హైట్ కరెక్ట్గా తెలియడం కోసం ఇట్లా పెట్టి జస్ట్ ఇట్లా వేస్తాం అంతే, తర్వాత సెట్ చేయాలి.
ఇక్కడ కూడా పిన్స్ మళ్ళీ సేమ్, బ్యాక్ సైడ్ ఒకటి, ఈ షోల్డర్ లైన్కి కొంచెం కిందకి ఒకటి. బ్లౌజ్ని దాటి ఇట్లా ఇట్లా పెట్టొద్దు. ఈ బ్లౌజ్ ఎక్కడుందో సేమ్ అదే ప్లేస్లో పెట్టాలి. ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ షోల్డర్ లైన్కి కొంచెం ముందు ఒకటి. ఇక్కడ తర్వాత సేమ్ ఇది కూడా అంతే, ఇట్లా అని తీసుకోవద్దు ఎప్పుడు. ఈ ఆర్మ్ హోల్కి దగ్గరగా అస్సలు వెళ్ళొద్దు, ఇది ఇట్లానే పెట్టాలి. ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇది హాఫ్ ఆఫ్ ది లైన్ కనిపించాలన్నమాట. ఇది మనము కుచ్చులు వేసే వరకు ఈ కొంగు మనకి డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి ఇది మొత్తం తీసి ఇట్లా పైన వేద్దాం. నెక్స్ట్ సేమ్ మళ్ళీ మనం ఇక్కడ ఇది ఒక పిన్ పెట్టాలి. ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ దాన్ని మనం రిమూవ్ చేసి నీట్గా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడే ఇట్లనే పెట్టేసేయచ్చు. తర్వాత కుచ్చిళ్ళు, సో ఇంతవరకు మనం ప్లీట్స్ తీసుకున్నాం కదా, ఈ ఫస్ట్ ఒకటి కొంచెం కొంచెం వస్తుంది, దాన్ని కంప్లీట్గా వదిలేసేయాలి. వదిలేసి ఇక్కడ పైన కనిపించేవి తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వీటిని కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఎగుడు దిగుడుగా వస్తాయి కదా, వీటిని అలైన్ చేయాలి ఇట్లా. ఈ లాస్ట్కి వచ్చేదాన్ని కూడా వదిలేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఇట్లనే పెట్టేసినాం అనుకోండి ఇదంతా లూజ్ లూజ్ వస్తుంది. ఇది వదిలేసి లోపల నుంచి ఒక పిన్ పెట్టుకోవాలి. ఆ లోపు దీన్ని ఒక పిన్ అయితే సెక్యూర్ చేసి పక్కకు పెడదాం. జస్ట్ నార్మల్గా ఇట్లా ఇది ఇట్లా వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన పిన్ మళ్ళీ తీసి ఇట్లా తీసుకుంటుంటే ఒక్కొక్క లైన్ ఇక్కడ వస్తూ ఉంటుంది. ఎక్కువ ఏం తీసుకోవద్దు, ఒక 2-3 వస్తే సరిపోతుంది. వీటిని తీసుకొచ్చి టైట్గా ఇక్కడ పిన్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఇక్కడ ఏమీ లూజ్ అస్సలు కనిపించదు. మెయిన్గా శారీ మొత్తంలో ఇదే హైలైట్ అవుతుంది. ఇప్పుడు కింద చింగులు మొత్తం సెట్ చేయాలి. వీటిని కూడా మళ్ళీ సేమ్ మధ్యలోనే ఫిక్స్ చేయాలి. ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఇట్లా వచ్చింది కదా, దీన్ని మొత్తము కొంచెం కొంచెం వెనక్కి తీసుకుంటూ టక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సింగిల్ ఇట్లా ఉంటుంది. దీన్ని మనం బొమ్మకి హ్యాండ్ లేదు కాబట్టి అది పట్టుకోలేదు, ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇది ఇంకా చాలా సింపుల్ ఇట్లాంటివి వేసుకోవడం కూడా. వాటిని ఎప్పుడైనా శారీ కట్టడం ఒకటైతే వాటిని క్యారీ చేయడం కాన్ఫిడెంట్గా క్యారీ చేస్తే ఏ శారీ అయినా ఎవరికైనా బాగుంటుంది. సో ఇది కంప్లీట్ లుక్.
మీకు ఏది నచ్చింది, రెండిట్లో ఏది ఎక్కువ నచ్చింది? ఇంకా రెండు కూడా ఈజీనే, పట్టు చీర అయినా ఫ్యాన్సీ అయినా ఏ శారీ అయినా కూడా చిన్న చిన్న టిప్స్ తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.